అందరికి నమస్కారం. 1980వ సంవత్సరంలో దాదాపు 108 సినిమాలు రిలీజ్ అయితే అప్పటికి అదే అతి పెద్ద సంఖ్యగా చెప్పుకోవచ్చు. ఆ సంవత్సరం అక్కినేని 4 సినిమాలు, ఎన్టీఆర్ 7 సినిమాలు, శోభన్ బాబు 8 సినిమాలు చేస్తే కృష్ణ ఏకంగా 17 సినిమాలు చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఆయన 1972లో 18 సినిమాలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ 1980లో 17 సినిమాలు చేశారు. సో కాబట్టి సక్సెస్ రేషియో ఎలా ఉంది అనేటువంటి మనం పరిశీలిస్తే ఎన్టీఆర్ కానీ, అక్కినేనికి కానీ, శోభన్ బాబుకి కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సినిమా మాత్రమే హిట్. అంటే సర్దార్ పాపారాయుడు చాలా పెద్ద హిట్. ఆ తర్వాత రేంజ్లో ఏడంతస్తుల మేడ. అదే శోభన్ బాబు గారికి ఆయనకి కోడలు వస్తున్నారు జాగ్రత్త అనుకుంటే, కృష్ణ గారికి యాక్చువల్గా ఘరానా దొంగ చాలా పెద్ద హిట్ అయింది. మార్చిలో వచ్చింది ఆ సంవత్సరం. మామ అల్లుళ్ళ సవాల్ ఆ సినిమా కేసీఆర్ దాస్ గారు తీశారు, అది పెద్ద హిట్ అయింది. దాంతోపాటుగా చుట్టాలు వస్తారు జాగ్రత్త ఆగస్టు 8 రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా మంచి హిట్ అయింది. ఎందుకంటే 15 మళ్ళీ రౌడీ రావుడు కొట్టకేషన్ సినిమా వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది, కానీ ఈ సినిమా బ్రహ్మాండ హిట్ అయింది. 17 సినిమాల్లో కనీసానికి 400 రోజులు సినిమాలు ఉన్నాయి. దాంతో మిగిలినవన్నీ కూడా ఎబోవ్ యావరేజ్ స్టేటస్లో ఉన్నాయి. ఒకసారి మనం సంక్రాంతిలో మాత్రం కృష్ణ గారు వెనకబడ్డారు. సంక్రాంతి సినిమాల పోటీ మనం చూస్తే ఆ సంవత్సరం ఏడంతస్తుల మేడ, ఛాలెంజ్ రావుడు, శివమెత్తిన సత్యం, ఈ 3 సినిమాలతో పాటు భలే కృష్ణుడు కృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్లో రిలీజ్ అయింది. సరే, ఏడంతస్తుల మేడ బాగా హిట్ అయిన మాట వాస్తవం. ఆ తర్వాత ఛాలెంజ్ రావడానికి బ్రహ్మాండమైన కలెక్షన్స్ వచ్చాయి. శివమెత్తిన సత్యం, భలే కృష్ణుడు, ఈ రెండు నిజంగా చెప్పాలంటే నాకు తెలిసి ఒకే రేంజ్లో ఆడినటువంటి సినిమాలు. మరి రాఘవేంద్రరావు గారి ఫస్ట్ కాంబినేషన్ ఎందుకో అంతగా క్లిక్ కాకపోయినా, మళ్ళీ ఘరానా దొంగ మార్చిలో వచ్చింది. ఆ మార్చి చివరి వారంలో వచ్చేటువంటి ఘరానా దొంగ కృష్ణా శ్రీదేవి బ్రహ్మాండంగా ఆడేది, గమ్మత్తుగా ఉంటాయి కదా. అలాగే కొన్ని బ్యాక్ స్టోరీస్ 1980లో కృష్ణ గారు చేసిన సినిమాల్లో మనం చూసినట్లయితే, ఉదాహరణకి మామ అల్లుళ్ళ సవాల్, ఈ సినిమా ప్రొడ్యూసరు కుదరవల్లి సీతారామస్వామి గారు. మీకు గుర్తునే ఉంటుంది, లక్ష్మీనారాయణ పిక్చర్స్ బ్యానర్ మీద ఆయన ఎన్టీఆర్ తోటి చిక్కడం దొరకడు సినిమా తీశారు. నా పేరే, ఆ తర్వాత మళ్ళీ నా పేరే భగవాన్ తీశారు ఆయన. నా పేరే భగవాన్ తీసినప్పుడు అది రీమేక్ కదా, నా పేరే భగవాన్ ధర్మ అనుకుంటా, దాన్ని రీమేక్ చేశారు. అందులో సత్యనారాయణ ప్రధాన పాత్ర. ఒకసారి ఆయన ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సత్యనారాయణ గారి దగ్గరికి వచ్చి, నా పేరే భగవాన్ హిట్ అయినా నాకేమి డబ్బులు మిగలలేదండి, నేనేదో ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను, ఆ సినిమా మీద వచ్చిన డబ్బులతోటి నాకు అవకాశం లేదు, పూర్ణ పిక్చర్స్ వాళ్ళు నాకేం ఇవ్వలేదు, అంటే మీ రిలీజ్కిను దానికి సరిపోయిందని సరిపెట్టారండి అంటే, సత్యనారాయణ గారు అప్పుడు పదండి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన అయితే ఒక సినిమా తీయాలి, ఎవరన్నా సజెస్ట్ చేయండి అంటే కృష్ణ గారి దగ్గర తీసుకెళ్తే కృష్ణ గారు ఈ కథ అంతా చెప్తే కృష్ణ గారు విని, నేను అంత ఇచ్చుకోలేనండి అని చెప్తే కృష్ణ గారు ఆయన పారితోషికం తగ్గించుకున్నారు. ఆయన శ్రీదేవిని కాంటాక్ట్ చేయమని చెప్పి, బహుశా మరి శ్రీదేవి గారికి చెప్పారేమో కానీ ఆవిడ పారితోషికం తగ్గించుకుంది. అప్పుడు ఆవిడ 75,000 అమ్మ, 75,000 ఇచ్చారు ఆయన. అమ్మ మీరు 1,00,00,000 ఉన్నట్టుంది, కానీ నేను 75,000 మించి ఇవ్వలేనంటే మీరు అన్ని కలిపి 75,000 ఇవ్వండి అని చెప్పి ఆవిడ అన్నట్ట. అలాగే కేసీఆర్ దాస్ ఆయన 50,000 తీసుకున్నాడు, 30,000 తీసుకున్నట్ట. ఈ సినిమా విజయవాడలో రిలీజ్ చేశారు. విజయవాడలో రిలీజ్ చేసినప్పుడు ఈయన 1-2 జిల్లాలు ఆయన అమ్ముకున్నప్పుడు ఆయనకి ప్రాఫిట్ వచ్చేసింది. తర్వాత పిక్చర్ హిట్ అయింది, అది వేరే విషయం. 100 రోజులు ఆడింది ఆ సినిమా. ఆ సినిమాతో ఆయన సొంత ఇల్లు కట్టుకున్నారు. తర్వాత అంతకుముందు ఎప్పుడో అమ్మేసినటువంటి ఓ 13 ఎకరాల భూమిని కూడా ఆయన కొనుక్కున్నట్ట. అంటే కృష్ణ గారు ఔదార్యం చెప్పడానికి ఇన్సిడెంట్ చెప్పాను. ఇంకొకటి కూడా ఉంది, మా ఇంటి వెలుగు అనేటువంటి సినిమా కృష్ణ గారు చాలా ఆలస్యంగా రిలీజ్ అయినటువంటి సినిమా. అంటే హర్నాథ్ గారు కృష్ణ గారు కలిసి నటించారు. హర్నాథ్ ఆయన నిర్మాత, పద్మనాభాన్ని డైరెక్ట్ చేయమని అడిగారు. మీకు గుర్తునే ఉంటుంది, కాజల్ హిందీ సినిమా ఆధారంగా తీశారు. ఈ సినిమాలోనే ఒక మంచి పాట ఉంది, చూలేనేదో నాచుకు హోటల్స్ అనేటువంటి పాటని, నీ లేత గులాబీ పెదవులతోటి కమ్మని మధువు గ్రోలాలి అనేటువంటి పాట ఘంటసాల పాడినట్టు ఆ చివరి పాట అయ్యొచ్చు. ఆ పాట బ్రహ్మాండమైన హిట్. సరోజాదేవి గారు, కృష్ణ, అలాగే హర్నాథ్, జమున, ఇది కాంబినేషన్ అనుకుంటే సరే. ఈ గ్యాప్ తోటి సరోజాదేవి గారిని మళ్ళీ అంటే ఆవిడ కుదరలేదు, ఆవిడ డ్రాప్ చేసినట్టారు. బహుశా ఏజ్ ఇవన్నీ ఉంటాయి కదా.
పద్మప్రియ నాయుడిని హీరోయిన్గా తీసుకున్నారు. సినిమా పెద్ద ఆడకపోయి ఉండొచ్చు. నేనేంటంటే హరినాథ్ ఆయన సొంత ప్రొడక్షను, డబ్బులు లేక తీయలేకపోయాడు ఆయన. అలాంటి సమయంలో మళ్ళీ ఒక 5-6 ఏళ్ళ తర్వాత మళ్ళీ సినిమా తీద్దామని ముందుకు వచ్చినప్పుడు కృష్ణ గారు బహుశా ఆయనే ప్రొడ్యూసర్ని చూపించారు. ఆయనే కాల్ షీట్స్ ఇవన్నీ దొరకటం ఇవన్నీ అరేంజ్ చేసి ఆ సినిమాని రిలీజ్ చేయించారు. ఇక్కడ ఒక్క విషయం చెప్తాను, ఎర్రకోట వీరుడు అంటే ఒక సినిమా ఉంది. అది కూడా ఇట్లాగే చాలా సంవత్సరాల తర్వాత దాన్ని రిలీజ్ చేశారు, ఈ ఎర్రకోట వీరుడు అనేటువంటి సినిమాని. దాంట్లో మరి ఎన్టీఆర్ గారిని అడగటానికి సందేహించారు ఏమో కానీ ఎన్టీఆర్ గారి డబ్బింగ్ దశరథరామరెడ్డి అని చెప్పారు. ఆడియన్స్ ఎప్పుడైతే ఎన్టీఆర్ వాయిస్ లేదో ఆ సినిమాని రిజెక్ట్ చేశారు. అంటే కంపేర్ చేయట్లేదు కానీ అక్కడ ఎన్టీఆర్ గారితో డబ్బింగ్ చెప్పించలేకపోయారు. ఇక్కడ కృష్ణ గారు తనే పూనుకుని ఆ సినిమాని రిలీజ్ చేయించారు, కంప్లీట్ చేయించారు. ఇది ఎవరిని తప్పుపడ్డానికి కాదు, ఒక 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 యాటిట్యూడ్ ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తున్నాను. అలాగే సిరిమల్లె నవ్వింది అనే సినిమా విజయనిర్మల్ గారు డైరెక్ట్ చేశారు. అది ఆది విష్ణు, సింగరాజు, రామచంద్రమూర్తి వీళ్ళు కలిసి రాసిన గొలుసు కథని తీశారు. అప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ని అడిగారు. ఇది యాక్చువల్గా ఆదిత్య సుబ్బారావు గారి కుటుంబాన్ని ఆదుకోవటం కోసం కృష్ణ గారు తీసినటువంటి సినిమా. అప్పటికి ఫామ్లో ఉన్నటువంటి ఒక మంచి డైరెక్టర్ని మీరు తీయండి అంటే అప్పటికి ఈ పారితోషికం ఇష్యూ వస్తుందేమో అని చెప్పని మీకు రావాల్సిన రెమ్యూనరేషన్ నేను చూసుకుంటానండి అని కృష్ణ హామీ ఇచ్చినా కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పుడు విజయనిర్మల్ గారే ఆ సినిమాని కంప్లీట్ చేశారు. సుజాత ఆయన కలిసి నటించినటువంటి ఒకే ఒక సినిమా. అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆదుర్తిని ఆయన ఎప్పుడు తన గురువుగా భావించేవారు. తనకి మొదటిసారి బ్రేక్ ఇచ్చినటువంటి ఒక దర్శకుడిగా ఆ కుటుంబం రుణం తెచ్చుకోవడం ఆయన బాధ్యతగా భావించి ఆ సినిమాని కంప్లీట్ చేశారు. అలాగే ఇంకోటి చూడండి, నమ్మిన బంటు తీసినటువంటి యార్లగడ్డ పిక్చర్స్, ఆయన యార్లగడ్డ శంభు ప్రసాద్ అనుకుంటా ఉన్నారు కదా, ఆయన మళ్ళీ చాలా రోజుల తర్వాత కృష్ణ గారితోనే సినిమా తీశారు. ఆ సినిమా బంగారు బావ. ఆ సినిమా సరే, ఆ సినిమా ఇది కలవకలను సదానంద తీసినటువంటి ఒక నవల. ఆ నవల ఆధారంగా తీశారు. సో దాన్ని మార్చారు. అయితే ఆయన ప్రొడ్యూసర్ ఏం చేశారంటే వీళ్ళకి శంకరాభరణం, అందులో యాక్చువల్గా ఒక శంకరాభరణంలో గాయకుడు ఉన్నాడు కదా, వీళ్ళు కూడా గాయకుడి పాత్రనే పెట్టుకున్నారు, బహుశా బాగుంటుందేమో అని చెప్పని. సరే ఆయన ఏదో ఈ స్క్రిప్ట్ని అందులో యాక్చువల్గా అతను నవల్లో ఒక సామాన్య వ్యక్తి కవిగా మారడం చూపిస్తారు. అయితే వీళ్ళకి సామాన్య వ్యక్తి కవిగా మారటం కన్నా గాయకుడు అయితే బాగుంటుంది, శంకరాభరణం ఉదాహరణ ఉంది కదా అని మార్చారు. ఆయన కొంచెం పండితులు చూపించి స్క్రిప్ట్ చూడండి అని చెప్తే వాళ్ళు ఏదో కొంచెం సజెషన్స్ చేస్తే వాళ్ళు ఎవరు ఈ డైరెక్టరు రచయిత వీళ్ళు ఒప్పుకోలేదు. వేటూరు గారు మల్లిక నవమల్లిక అనేటువంటి మదనోత్సవ అనేటువంటి ఒక పాట చాలా బాగుంటుంది, ఆ రోజుల్లో రేడియోలో వచ్చే పాట. ఆ పాటని కూడా వాళ్ళు ఒప్పుకోకపోతే ఈ ప్రయోగాలు నచ్చలేదంటే వీళ్ళు చివరికి మేము చేయలేవండి ఈ సినిమాని చేతులు ఎత్తేస్తే అప్పుడు నిర్మాత సరే వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ఆ బంగారు బావ సినిమాని కంప్లీట్ చేశారు. అంటే ఎందుకు చెప్తే ఇక్కడ కూడా నమ్మిన బంటితో తీసినటువంటి వాళ్ళు యార్లగడ్డ శంభు చౌదరి వాళ్ళు మళ్ళీ కృష్ణ గారితోనే తీశారు. అలాగే సత్యచిత్ర వాళ్ళు ఫస్ట్ సోన్బాతో తహసీల్దార్ గారు అమ్మాయి తీశారు, తర్వాత ప్రేమబంధం లాంటి సినిమా సోన్బాబు తీశారు. సో వాళ్ళు అడేరావుడి సినిమా వచ్చేటప్పటికి శోభన్ బాబు గారే చెప్పారు అది రామారావు గారు యాప్ట్ నేను అన్నారని అంటారు, అది నిజమో కాదు తెలియదు. కానీ మరి అడేరావుడి తర్వాత వాళ్ళు తీసిన సినిమాలని గమనిస్తే మీరు కృష్ణ గారితో తీశారు, కొత్తపేట రౌడి తీశారు, కొత్తల్లుడు తీశారు, ఉద్దన్నుడు తీశారు, అది కుమారరాత కూడా వాళ్ళదే. సో సాంబశివరావు గారు డైరెక్టర్, మళ్ళీ రాఘవేంద్రరావు గారి ఎన్టీఆర్ కాంబినేషన్ వాళ్ళు రిపీట్ చేయలేదు. అంటే కృష్ణ గారు హీరోగా ఉన్న వాళ్ళు అట్లా వాళ్ళు కంటిన్యూ చేశారు. అంత పెద్ద అడేరావుడి బ్లాక్ బస్టర్ ఇచ్చేటువంటి నిర్మాతలు కూడా కృష్ణ గారికే స్టిక్ అయ్యారని చెప్పడం కోసం చెప్తున్నారు ఈ మాట. ఆ కొత్తపేట రౌడీ అప్పుడు కూడా ఆల్రెడీ డ్రైవర్ రావుడి సినిమా వాళ్ళకి లారీ డ్రైవర్కి అత్తిద్దాం అనుకున్నారు. ఆ లారీ డ్రైవర్కి అత్తిద్దామంటే ఆల్రెడీ
లారీ డ్రైవర్ రావుడు సినిమా వచ్చేసింది. అప్పుడు వీళ్ళు పాట రికార్డ్ చేశారు, కొంత షూట్ చేశారు. కానీ ఎప్పుడైతే ఈ లారీ డ్రైవర్ నేపథ్యంతో ఒక సినిమా వచ్చేసిందో అప్పుడు ముల్లపూడి వెంకటరమణ గారు మళ్ళీ కథ రాసి దాన్ని ఐ థింక్ బ్లడ్ లైన్, ఆయన ఇంగ్లీష్ నవల్ బాగా చదువుతారు కాబట్టి సిడ్నీ షెల్డన్ బ్లడ్ లైన్ నవల్ని అడాప్ట్ చేసి కొత్త అల్లుడు కథని తయారు చేశారంటారు. నిజంగా మీరు చూడండి, కృష్ణ గారి సినిమాలో ఏం గమనించింది ఏమిటంటే, ఆయన సినిమాలో 70లో వచ్చేప్పటికి మీకు ఆయన 65 నుంచి 72, 73 వరకు క్రైమ్ సినిమాలు, కౌబాయ్ సినిమాలు, డిటెక్టివ్ సినిమాలు బాగా చేస్తే 70 తర్వాత నుంచి కూడా ఆయన సాంఘికాలకు ఎక్కువగా మళ్ళారు. ఆయన సాంఘికాల చిత్రాల్లో మనం చూస్తే రావు గోపాలరావు, సత్యనారాయణ, గిరిబాబు చాలా సినిమాల్లో ఉంటారు. ఆయన సినిమాలో ఉండేవాళ్ళు చంద్రమోహన్ ఉంటాడు, ఆయన సినిమాల్లో నూతన్ ప్రసాద్ ఉంటాడు. వీళ్ళందరితోటి ఆయన సినిమాలకు మాటలు రాసిన కూడా ఎక్కువ జంజాల, సత్యానంద్ వీళ్ళిద్దరే ఎక్కువ రాశారు. ఈవెన్ ఈ 1980లో వచ్చినటువంటి చిత్రాలన్నింటిలో కూడా వీళ్ళిద్దరే ఎక్కువ మాటలు రాశారు. మహారథి ఓటీఆర్ సినిమాలకి మహారథి రాశారు. అంటే చాలామంది సాంఘిక చిత్రాలు కృష్ణ గారు కనిపించారు అనుకుంటారు, కానీ కృష్ణ గారు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తపేట రౌడీ చూసినప్పుడు దాంట్లో మంచి హ్యూమరస్ సీన్స్ చాలా ఉన్నాయి, డైలాగ్స్ కానీ ముల్లపూడి వెంకటరమణ దానికి కారణం కావచ్చు, అలా అనిపిస్తుంది. అలాగే చుట్టాల మీద జాగ్రత్త సినిమా చూడండి మీరు, దాంట్లో రెక్కలు రవ్వంటుంది కోరిక అనేటువంటి పాట ఎంత బాగుంటుంది, ఆ పాట చాలా హిట్. అలాగే కొసరాజు గారు రాశారు అందులో, అది ఎంఎస్ విశ్వనాథ్ గారు మ్యూజిక్ చేశారు. అపనా తన మన అందరికీ దండాలన్నటువంటి ఒక తాగినోడి మాట నిజం వస్తుందన్న అని వస్తుంది అనమాట. అంటే అది ఆ పాటలు కానీ అవన్నీ చుట్టాల జాగ్రత్త కూడా సాంఘిక చిత్రమే, కొంత క్రైమ్ ఎలిమెంట్ ఉంటుంది. బివి ప్రసాద్ గారు దర్శకత్వం వహించారు. మళ్ళీ అమృతా ఫిలిమ్స్ బ్యానర్ మీదే బాలయ్య గారు తీశారు. అంతకుముందు ఆయన ఈనాటి బంధం ఏనాటితో తీశారు. దీనికి మాత్రం నరసరాజు గారి చేత మాటలు రాయించారు. ఇట్లా ఎన్నో సినిమాలు, ఆ సంవత్సరం 17 సినిమాలు ఆయన ఎలా చేశారని నాకు అనిపించింది. ఒక్క డిసెంబర్లోనే ఆయన 2 సినిమాలు వచ్చాయి. ఒకటేమో అల్లరి బావ, ఇంకోటి బంగారు బావ. ఎవరు చేస్తారండి? ఒకే ఇంచుమించుగా బావ అనేటువంటి కామన్ టైటిల్తో తీశారు. December 31st విడుదలైంది బంగారు బావ. మీరు గమనిస్తే 175 చిత్రం. అలాగే అల్లరి బావ చిత్రం కూడా ఆయన కొత్త నిర్మాతలు. ఆ కొత్త నిర్మాతలు వెనక ఎవరున్నారు? సచిత్ర బ్యానర్ నిర్మాతలే ఉన్నారు. వాళ్ళు వచ్చి కృష్ణ గారికి పరిచయం చేస్తే తప్పకుండా చేద్దామని చెప్పి అవకాశం ఇచ్చి ఆ అల్లరి బావ సినిమా చేయించారు. అసలు కథ బాగుందా లేదనేది పక్కన పెట్టేస్తే, అంటే కృష్ణ గారికి అనేది ఆయన నిర్మాతల పాలిటి కల్పతరువు ఎందుకు అయ్యారు అనేది 1980లో నాకు బాగా కనిపించింది. 1980లో ఈ అన్ని విశ్లేషణలు మనం చూసినట్లయితే నాకు కనిపించింది. ఆయన ఇంకొక సినిమా చెప్పడం మర్చిపోయాను, రామ్ రాబర్ట్ రహీం. ఈ సినిమా అప్పుడు కూడా నేను శాంతి థియేటర్లో ఆడుతూ ఉండేది. నేను పక్కనే ఉండేది మా న్యూ సైన్స్ కాలేజీ. అక్కడ నేను డిగ్రీ, బహుశా అది May 31st వచ్చింది, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. రామ్ రాబర్ట్ రహీం 100 రోజులు, బహుశా షిఫ్టింగ్ మీద 100 రోజులు నెప్పుకుంటాను. 3-4 కేంద్రాలు షిఫ్టింగ్ మీద. కానీ శాంతి థియేటర్లో 50 రోజులు ఆడింది. అమర్ అక్బర్ యాంథనీ లాంటి క్లాసిక్ని తీయటం మామూలు హిట్ కదా, అది బ్రహ్మాండమైన హిట్, క్లాసిక్ మూవీ కదా, దాన్ని తీయటానికి చాలా గట్స్ ఉండాలి కదా. ఆ సినిమాని ఆయన తీసి మెప్పించారు. అప్పటికి వర్షాలు ఉన్నాయి తమిళనాడులో, బాగా వర్షాలు పడుతుంటే దాని ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా పడితే, అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా పడితే తక్కువ 27-28 కేంద్రాల్లో రిలీజ్ చేసి మొదటి వారంలోనే 30 లక్షలు వసూలు చేసింది ఆ సినిమా. వాళ్ళ బడ్జెట్ ఒక 22-23 లక్షలు ఉంటే ఆ రిక్వైర్మెంట్ని సాధించేసి అది కూడా హిట్ సినిమాగా నిలిచింది. అందులో ఆయన చూడండి, అన్నదమ్ముల సవాలు, ఇద్దరు అసాధ్యాల తర్వాత మళ్ళీ ఆయన రజనీకాంత్ గారిని అప్పటికే స్టార్ అయిపోయారు ఆయన తమిళంలో. అయినా కృష్ణ గారి కోరిక మేరకు ఆయన రామ్ రాబర్ట్ రహీం సినిమాలో నటించారు. అంటే కృష్ణ గారు, చాలామంది హీరోలు ఒరిజినల్ సినిమా చూడరు. కృష్ణ గారు ఒక కమర్షియల్ యాంగిల్లో చూసి ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుంది, ఆయన బావమరిది ఐ థింక్ సూర్యనారాయణ బాబు అనుకుంటే ఆయన చెప్పి కొనిపించారు. ఫెయిల్యూర్స్లు ఏమంటే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కిలాడి కృష్ణ అనే సినిమా తీశారు. ఆ గిరిబాబు చెప్పారట, అందులో స్వప్న అనే అమ్మాయిని హీరోయిన్ అనుకుంటే, లేదు వద్దు ఇంకెవరన్నా మార్చండి అంటే, మా ఇంటి వెలుగు అనేటువంటి ఒక సినిమా ఎప్పుడో 72 ప్రాంతాల్లో తీస్తున్నప్పుడు విజయశాంతి గారు వాళ్ళ ఫాదర్తో వచ్చినప్పుడు సినిమాలో నటిస్తావంటే, నేను అప్పుడు కృష్ణ గారి హీరోగా ఏదో షూటింగ్ జరుగుతుంది, ఈ హీరోతో నటిస్తానని చెప్పినప్పుడు, తర్వాత భవిష్యత్తులో తమిళంలో మొదట నటించిన
తెలుగులో కిలాడి కృష్ణుడి సినిమాతోనే మొదటిసారి హీరోయిన్గా నటించింది ఆవిడ. సరే ఆ సినిమాలో కృష్ణ గారి పక్కన ఆవిడ చాలా చిన్నగా ఉన్నారని చెప్పి ఆ సినిమా అంతగా ఆడలేదు ఆ సినిమా. అయినా కూడా విజయనిర్మల్ గారి జడ్జిమెంట్ ఏంటంటే ఈ అమ్మాయి తర్వాత భవిష్యత్తులో బ్రహ్మాండంగా హీరోయిన్గా ఎదుగుతుంది అని చెప్పి ఆవిడ ఊహించారు. దాని ప్రకారమే జరిగింది కూడా. అలాగే దేవుడిచ్చిన కొడుకు అనేటువంటి సినిమా ఉంది, అది ఫిబ్రవరిలో వచ్చినట్టుంది. ఆయనతో డ్యూటీ గారు కదా రకరకాల బ్యానర్స్ తోటి, బ్యానర్ల మీద ఆయనతోటి కృష్ణ గారితో తీస్తుండేవాడు. సో దేవుడిచ్చిన కొడుకు అనేటువంటి ఆతిష్ అనే జితేంద్ర సినిమాని తీశారు. సో ఆ సినిమాలో అంటే అప్పటి వరకు ఈ క్రైమ్ సినిమాలు లాంటివి తీసినటువంటి డ్యూటీ గారు ఆ సినిమాతోటి కొంచెం సాంఘికంలో చిన్న క్రైమ్ ఎలిమెంట్ పెట్టించారు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే కృష్ణ గారు స్లోగా క్రైమ్ చిత్రాల నుంచి 80 అంటే 76, 77 దగ్గర నుంచి కూడా ఆయన ఇటు షిఫ్ట్ అయిపోయారు అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. కృష్ణ గారికి మంచి డిమాండ్ ఉన్న పీరియడ్గా మనం 1918 చెప్పుకుంటే, ఇందాక ఒక పొరపాటు చేశాను, కొత్తపేట రౌడీ అండి, కొత్త అల్లుడు చెప్పినట్టున్నాను, దానికి మన్నించవలసిగా కోరుతూ. కొత్తపేట రౌడీ అది కొత్త అల్లుడు కాదు, కొత్త అల్లుడు వాళ్ళు తీసేగానే అది అంతకుముందే రిలీజ్ అయింది. ఇంకొక సినిమా తమిళ సినిమా ఆధారంగా కరుణానిధి గారు నటి స్క్రీన్ ప్లే రాసినటువంటి సినిమాని తీసుకున్నారు. వాళ్ళు తెలుగులో ఎవరు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు కృష్ణ గారితో వాళ్ళు వెంటనే వాళ్ళు తట్టిన పేరు కృష్ణ గారితో తీయటం జరిగింది. ఆ సినిమా అమ్మాయి మొగుడు మామక యముడు, అది తమిళ వాళ్ళు అమృతం అనేటువంటి ఆయన తమిళంలో తీశారు, ఆయనే తెలుగులో డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బహుశా మీరు ఫలితం అద్భుతంగా 100 రోజులు ఆడిందని చెప్పలేను, కానీ కనీసం ఇవన్నీ కూడా మినిమం గ్యారంటీగా ఆయన సినిమాలు ఆ రోజుల్లో ఉండేవి. మల్లికార్జునరావు గారు మధు పిక్చర్స్ ఆయన శ్రీరంజని గారి అబ్బాయి, ఆయన కృష్ణ గారితో పచ్చి హృదయాలు ఇలాంటి సినిమాలు తీశారు. ఆయన రగిలే హృదయాలు అనేటువంటి సినిమా తీశారు. యాక్చువల్గా రగిలే హృదయాలు కన్నా ముందు ఆయన గూఢచారి వర్మన్ తీద్దాం అనుకుని బడ్జెట్ ఇష్యూస్ వచ్చి తీయలేకపోయారు. కానీ మరొక సినిమా, ఒక కాంట్రవర్షియల్ సినిమా కాకపోయినా బండోడు గుండమ్మ అనే సినిమా వచ్చింది, గుర్తుందా మీకు? యాక్చువల్గా ఆ సినిమా దాసరి నారాయణరావు గారు చేశారు. కృష్ణ గారితో దాసరి నారాయణరావు గారు తక్కువే చేశారు. అయితే ఆ సినిమా ఒరిజినల్ హీరో కృష్ణదాస్ గారు. సీతారాములు సినిమా దగ్గర నుంచి కూడా దాసరి నారాయణరావు గారికి కృష్ణదాస్ గారికి డిఫరెన్స్ వచ్చాయి. ఏం డిఫరెన్సెస్ అంటే, 2 కటకటాల హృదయ ఈ సినిమా ఒకేసారి రిలీజ్ చేద్దాం అనుకున్నారని, అదేదో క్లాష్ వచ్చిందంటారు. వాళ్ళిద్దరికి ఏదో డిఫరెన్స్ వచ్చి ఆ టైంలో, అప్పుడు రాత్రికి రాత్రి దాసరి నారాయణరావు గారు కృష్ణ గారిని అడిగి, నువ్వు చేయాలయ్యా కృష్ణ ఈ సినిమా ఎట్లా అన్నంటే, ఆయన చూడండి కృష్ణ గారు కృష్ణరాజు గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఆయన ఎప్పుడైతే ఆయన రిక్వెస్ట్ చేశారో మాట్లాడకుండా కృష్ణ గారు ఒప్పుకున్నారు. అది ఆయన గొప్పతనం. ఆ సినిమా అంటే నెక్స్ట్ డే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, కృష్ణరాజు నటించట్లేదు మరి ఏం చేస్తారు అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ముహూర్తం షార్టు డేటు అన్నీ అనౌన్స్ చేసిన తర్వాత కృష్ణరాజు గారు రావట్లేదు, అనౌన్స్ చేయట్లేదు, నటించట్లేదు అని తెలిసిన తర్వాత దాసరి నారాయణరావు అంత ఎదిగా వెంటనే కృష్ణ గారిని ఒప్పించి ఆ సినిమా శ్రీకారం చుడతారని చెప్పి ఎవరు అనుకోలేదు. అలా కృష్ణరాజు గారు చేయాల్సిన సినిమా కృష్ణ గారు చేశారు. అంటే ఆ రోజు 1980లో నాకు ఇప్పుడే ఆశ్చర్యం వేస్తుంది, 17 సినిమాలు ఈయన 72లో 18 చేసి మళ్ళీ 1980లో అంతే ఇదిగా 17 సినిమాలు చేశారు. అలా అందులో ఒక 4-5 సినిమాలన్నా మంచి హిట్లు సంపాదించాయి. మిగిలిన సినిమాలు ఎవరికి తెలిసాయి. కిలాడి కృష్ణుడు లాంటి కిలాడి కృష్ణుడు, హరినాథ్ గారి సినిమా కాజల్ రీమేక్ సినిమా అలాంటివి ఇబ్బంది పెట్టాయి, కానీ మిగిలిన సినిమాలన్నీ కూడా ఆయనకి బాగానే నడిచాయి. ఇది 1980వ సంవత్సరంలో అక్కినేని ఎన్టీఆర్ సోహన్ బాబుతో పోలిస్తే కృష్ణ గారు ఎందుకు ముందున్నారు? డెఫినెట్గా నేనైతే సర్దార్ పాపారాయుడు సినిమా ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినా ఆయన మిగిలిన సినిమాలు ఏవి కూడా బ్రహ్మాండంగా ఆడలేదు. అదే కృష్ణ గారికి ఒక 4-5 బాగా నడిచాయి, ఆల్మోస్ట్ 100 రోజులు ఆడేవి.
సో అందుకని నేను ఈ వీడియోలో శోభన్ బాబు గారి సినిమాలు కూడా అనలైజ్ చేద్దాం అనుకున్నాను, ఇందులోనే కలుపుదాం అనుకున్నాను, కానీ బాగా లెంత్ ఎక్కువైపోతుంది. అందుకని 1980వ సంవత్సరం కృష్ణ గారికి అద్భుతంగా కలిసి వస్తే శోభన్ బాబు గారిని ఏ విధంగా డిసప్పాయింట్ చేసిందో మీకు నెక్స్ట్ వీడియోలో ఆ విశ్లేషణ చేస్తాను. ఇది 1980 సంవత్సరంలో కృష్ణ 17 సినిమాలతో ఒక సంచలనం సృష్టించారు అని చెప్పి నాకు అనిపించి కొన్ని సినిమా నేపథ్యాలు, కొన్ని సినిమాల వెనకున్న నేపథ్యం కూడా మీకు తెలియజేసి ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.